ప్రస్తుతం మనం చెవెల నియోజకవర్గం పరిధిలోని శంకర్పల్లి మండల్ అలంకాన్గూడ గ్రామంలో ఉన్నాం. మనం ప్రస్తుతం అయితే రేషన్ షాప్లో అయితే ఇప్పుడైతే చూస్తున్నాము. దొడ్డు బియ్యము ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిండే, ఇప్పుడు సన్న బియ్యం ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే నెల నుంచి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వదలుచుకుంది. ఇప్పుడైతే చూస్తున్నాం మనం బియ్యంలో అయితే ఎటువంటి నూక కానీ రాయి కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకు కనిపించడం లేదు. ఇది వరకు అయితే అన్ని విధాలుగా ఉండే మనం ఇక్కడ డీలర్ గిటా ఉన్నాడు. డీలర్ కొన్ని షాపులలో అయితే కొంతవరకే స్టాక్ ఇచ్చినామంటారు అంటున్నాం. ఒకసారి మనం డీలర్ను గిటంగా అడిగి తెలుసుకుందాం, ఎంత స్టాక్ ఇచ్చిండ్రు ఏందనేది కూడా తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి ఆలంకరగూడెం. ఎట్లా స్టాక్ ఎట్లా వస్తుంది? స్టాక్ ఫస్ట్ ఏమో 15 క్వింటాలు వచ్చింది. ఇది 1 తారీఖు రోజు 1 తారీఖు ఇవ్వాలని చెప్పారు. 15 క్వింటాలు ఆ రోజు ఇచ్చినాము. తర్వాత ఒక 50 క్వింటాలు, తర్వాత నాకు వచ్చేది మొత్తంలో 65 క్వింటాలు. 65 క్వింటాల్లో 15 1 తారీఖు వచ్చినాయి అనుకో. తర్వాత ఒక 50 క్వింటాలు వచ్చినాయి. ఇప్పుడు 3వ రోజు అవుతుంది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు టోటల్ గా మొత్తం మీకు 65 క్వింటాలు మొత్తం ఇచ్చేసి మొత్తం వచ్చేసినాయి. ప్రస్తుతం ఏవైతే ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే సన్న బియ్యం ఇస్తుందో ఆ సన్న బియ్యం వల్ల వండుకున్న వారికి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. ఇప్పుడు వండిన వాళ్ళు గిట్ట తీసుకొని వండుకున్న వాళ్ళు గిట్ట ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ బియ్యం ఎట్లా అవుతున్నాయి, మంచిగా మెత్తగా అవుతుందా, మంచిగా ఉందా, పొల్లు ఉందా, మనకున్న బియ్యం కంటే ఈ బియ్యం మంచిగా ఉందా ఎట్లుందనేది మనం వాళ్ళతో పాటు తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? ఇదే విలేజ్ అలగాన్గూడెం. ఎట్లా బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం? ఇవాళదాకా బియ్యము మెత్తగా వచ్చి అన్నం మెత్తగా అవుతుండే. ఇక ఇప్పుడు వండితే తెలుస్తుంది. బియ్యం అయితే చూడడానికి సన్నం ఉన్నాయి. మంచి నూనె నూకలు ఇటు ఏమైనా ఉన్నాయా? నూకలు అయితే ఏం లేవు. రాయి ఇటు ఏమైనా ఏమన్నా ఒకటి ఉన్నట్టు లేనట్టు ఉన్నాయి. ఇక అంతే. ఇక చేసుకో వండుకుంటే తెలుస్తుంది. అప్పటిదాకా ఏం తెలియదు. ఇప్పుడు దొడ్డు బియ్యం కంటే ఇవే బెస్ట్ అంటారా మీరు? జర అన్నం బియ్యం అయితే చూడడానికి మంచిగా ఉన్నాయి. ఇక వండితే తెలుస్తుంది. అప్పటిదాకా మనకి ఏం తెలియదు. ఇప్పుడు వండిన వాళ్ళు మంచిగా అయింది అంట అన్నాము. నిన్ను వండుకో తెచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడైతే మనము అయినాయి అంట, మంచిగా అయింది అంట. అన్న మంచిగా అవుతుంది అంట, పొలు అవుతుందంట అన్నారు. వండుకున్న వాళ్ళే చెప్పి నాకు అట్లా. ఇక మేము ఇవే బియ్యం మంచిగా వస్తున్నాయి. సన్న బియ్యం మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఇట్లా ఈ కిత్తలు వచ్చినాయి. ఇంతకుముందు అయితే ఎప్పుడు నూకలు ఏమైనా ఉన్నాయా? ఇక నూక ఉంటది కానీ మంచిగా ఉన్నాయి బియ్యం. బియ్యం అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వండుకుంటే ఎట్లా మంచిగా అవుతుందా? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఇప్పుడు నేను వండుకోక చెప్తాం మళ్ళీ. మళ్ళా బుచ్చమ్మ ఏ ఊరు? ఈ ఊరే కంది బుచ్చమ్మంటారు. కంది బుచ్చమ్మంటారా? ఎట్లా బియ్యం ఎట్లా వస్తున్నాయి? దొడ్డి ఇస్తున్నా, సన్న ఇస్తున్నా? సన్న ఇస్తున్నారు. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. నూకలు ఏమైనా వస్తున్నాయా? వస్తలేవు. రాళ్ళు గీళ్ళు ఏమన్నా? రాళ్ళు లేవు, నూకలు లేవు, ఏం లేవు. మంచిగా ఉన్నాయా ఇప్పుడు బియ్యం అయితే? మంచిగా ఉన్నాయి. మరి అందరు నూకలు వస్తున్నాయి ఇట్లా లద్ది లద్ది అవుతుంది నిజమే? ఇక ఏమంటలేరు, మంచిగా వస్తున్నాయి. ఈ కిత్తల ముద్దుగా ఉన్నాయి. పటేల తింటున్నాం, మంచిగా తింటుండ్రు. మా నర్సాపురం ఈ ఊళ్ళో బతుకుతున్నా. బియ్యం ఇస్తుండు శ్రీనివాస్ రెడ్డి మంచినే. ఏ ఊరు వచ్చినా ఇస్తుండు. ఈ కిత సన్న బియ్యం వచ్చినాయి, మంచినే ఉన్నాయి. సన్న బియ్యం ఏమైనా రాళ్ళు కానీ నూకలు కానీ ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడైతే ఏం లేవు, బానే ఉంటున్నాయి. ఇట్లా వండుకుంటే మెత్తగా అవుతుంది అంటారు, ఏమైనా అవుతున్నాయి? అట్లా మంచినే అవుతున్నాయి. ఈ కితనే వచ్చినాయి కదా, చూస్తే తెలుస్తాయి. ఇంతవరకు అయితే బానే ఉన్నాయి.